హైదరాబాద్ సరూర్ నగర్ లో యువతి అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ జీవిత ఖైదు పడింది. అతడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పిచ్చింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు అదనపు జైలు శిక్ష విధించింది. అప్సర 4 ఏళ్ల ప్రేమ పేరుతో మోసం చేసిన సాయికృష్ణ ఆమె పెళ్లి చేసుకోవాలని కోరడంతో దారుణంగా హత్య చేశాడు. అప్సర మృతదేహాన్ని వాటర్ ట్యాంకర్లో పూడ్చిపెట్టాడు. సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే అప్సర కేసులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ కేసులో త్వరగా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సరూర్ నగర్ లో అప్సరాను హత్య చేసినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శంషాబాద్ లో అప్సరాను తీసుకెళ్లి కారులో అక్కడ తీసుకెళ్లిన తర్వాత చంపేసి తిరిగి మళ్ళీ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటర్ ట్యాంక్ లో పూడ్చిపెట్టినటువంటి సంఘటన అప్పుడు మనం సంచలనమే రేకెత్తించినటువంటి సంఘటన చూసాం. 4 ఏళ్ల పాటు అప్సరా తోటి ప్రేమాయాణం కొనసాగించి పెళ్లి పేరు ఊసెత్తేటప్పటికే ఆమెను ఒక పథకం ప్రకారం హత్య చేసినటువంటి సంఘటన. ఇందులో పూజారి సాయికి సంబంధించినటువంటి అంశం పైన సుదీర్ఘ వాదనల తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి రోజువారీ విచారణ తర్వాతనే సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కూడా రంగారెడ్డి జిల్లా కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడించడం జరిగింది. మరోవైపు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు గాను మరో 7 సంవత్సరాల అదనపు జైలు శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో 2 అంశాలను అంటే వేరువేరుగానే ఈ కేసు విచారణ కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఎట్టకేలకు ఈ హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో సవాల్ చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ మరి ప్రస్తుతం ఈ సాయి హైకోర్టులో సవాల్ చేయబోతున్నాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రంగారెడ్డి కోర్టు ఇటీవల కాలంలో సంచలనమైనటువంటి కేసుల్లో జీవిత ఖైదు కూడా విధిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇది 3వ కేసుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, మరోవైపు సాక్షుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని ఈ కేసులో ఇతనికి శిక్ష ఖరారైందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.